హలో గాయస్, చాలామంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీలోనే నువ్వు లెవెల్స్ ఇస్తున్నావు, మాకు క్రిప్టోలో అంటే ఈటీహెచ్లో కానీ బీటీసీలో కానీ నాకు ఒక స్ట్రాటజీ కావాలి. అది కూడా మ్యాక్సిమం టైమ్స్. అంటే మ్యాక్సిమం టైమ్స్ అనేది కాదు, మంత్లీ మీరు ప్రాఫిట్ తీసుకోవాలి దీంట్లోంచి. నా టార్గెట్ అదండి. ఏదో ఊరికే స్ట్రాటజీ ఇచ్చేసాను, మీరు ట్రై చేసుకోండి, ప్రాఫిట్ వస్తే వస్తుంది, లాస్ వస్తే వస్తుంది, ఇలాంటి స్ట్రాటజీలు నేను చెప్పను. ఓకే, మన ఛానల్లో ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక వీడియో చూసారంటే దానివల్ల మీకు ప్రాఫిట్ రావాలి. ఓకే, ఫస్ట్ థింగ్, దీంట్లో కొన్ని రూల్స్ ఉన్నాయి. ఈ వీడియో కంపల్సరీ కంప్లీట్గా చూడండి. కొద్దిగా వీడియో చూసేసి ఏదో చేసేస్తాము అంటే అలాంటి వాళ్ళు దయచేసి కమెంట్ కూడా పెట్టద్దు. అలా ఈసారి నుంచి ఏదన్నా వీడియోలో చెప్పిన పాయింట్ గురించి కమెంట్లో వచ్చిందంటే మాత్రం నేను వాళ్ళకు రిప్లై ఇవ్వను. వీడియో ఫస్ట్ కంప్లీట్గా చూడండి. సెట్టింగ్స్ ఏంటి, ఎలా ట్రేడ్ చేయాలి, ఎక్కడ ట్రేడ్ చేయకూడదు, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఏదో మీరు వీడియోలో స్టార్టింగ్లో జస్ట్ సెట్టింగ్స్ చూసుకొని మేము చాలా మాకు ఇంకేం అవసరం లేదు, మేమే ట్రేడ్ చేసేసుకుంటాము, కింద మేము ఆర్ఎస్ఐ పెట్టుకుంటాము, వాల్యూమ్స్ పెట్టుకుంటాము, ఇవన్నీ మీరు సొంతంగా ఏమన్నా చేసుకోండి. బట్ నాకు కమెంట్ అడిగి ఒక డౌట్ అడిగేటప్పుడు నేను చెప్పిన వీడియోలో ఉన్న దాని గురించి డౌట్లు అడగండి. ఒకటి, వీడియోలో చెప్పిండేది ఆల్రెడీ పాయింట్ తీసుకొని వచ్చి డౌట్ అడగండి. ఆల్రెడీ దానికి ఒక ఆన్సర్ ఉంటుంది వీడియోలో. సో వీడియోని కంపల్సరీ చూడండి. ఓకే, ఇదేంటంటే సింపుల్ అండి. ఇదేదో ర్యాండమ్గా నేను ఒక స్ట్రాటజీ తీసుకొని వచ్చి మీకు చెప్పట్లేదు. ఫస్ట్ థింగ్, వీడియో చూసే ప్రతి ఒక్కరికి, కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ర్యాండమ్గా తీసుకొని వచ్చి నేను ఒక స్ట్రాటజీ చెప్పట్లేదు. దీన్ని నేను ఆల్మోస్ట్ ఒక 60 days నుంచి బ్యాక్ టెస్ట్ చేస్తున్నా. ప్రీవియస్గా కూడా అంటే లైవ్లో బ్యాక్ టెస్ట్ చేస్తున్నా, అలానే 1 year బ్యాక్ వరకు కూడా నేను బ్యాక్ టెస్ట్ చేశాను. దానికే ఇన్ని రోజులు టైం తీసుకున్నాను. ఓకే, ఏదో ఊరికే ర్యాండమ్గా ఒక స్ట్రాటజీ తీసుకొని వచ్చి మీకు ఎప్పుడు నేను చెప్పను. ఫస్ట్ థింగ్, ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి మీరు. దయచేసి దీని గురించి మళ్ళీ మీరు ఏముందిలే ఈ స్ట్రాటజీ అన్నట్లు తీసుకోవద్దు. ఈ స్ట్రాటజీ మీరు ఎంత డబ్బులు పెట్టినా కానీ ఫ్రీగా అయితే మాత్రం దొరకదు. మీరు మొత్తం యూట్యూబ్లో ఎక్కడైనా వెతుక్కోండి, అసలు బీటీసీలో ఈటీహెచ్లో ప్రాపర్ స్ట్రాటజీ ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. ప్రతి ఒక్కరూ 200 EMI పెట్టుకోండి, దానిపైన ఉంటే బై చూడండి, దాని కింద ఉంటే సెల్ చూడండి అంటారు. ఓకే, అలా మీరు చేస్తే మొత్తం మీ క్యాపిటల్ అంతా ఎత్తిపోద్ది. ఫస్ట్ థింగ్, బీటీసీ. ఇంకోటి ఏంటంటే, బీటీసీ అనేది బిట్కాయిన్. ఓకే, చార్ట్ కూడా చూపిస్తాను. బీటీసీ అనేది బిట్కాయిన్. దీంట్లో ట్రేడ్ చేయాలంటే చాలా తెలివి ఉండాలి, చాలా ఓర్పు ఉండాలి, చాలా సిస్టమేటిక్గా ట్రేడ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీలో ఎంత సిస్టమేటిక్గా ట్రేడ్ చేస్తామో ఇందులో దానికి మించి చేయాలి. ఎందుకంటే ఇది ఆల్ ఓవర్ వరల్డ్ ట్రేడ్ చేస్తారు. ఓన్లీ అమెరికన్స్, ఓన్లీ ఇండియన్స్ కాదు, ఆల్ ఓవర్ వరల్డ్ దీంట్లో ట్రేడ్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్క క్యాండిల్ బీభత్సమైన మూమెంటం ఉంటుంది, మామూలుగా ఉంటుంది. మీరు స్టాప్ లాస్ పెట్టలేదు అంటే మీ క్యాపిటల్ ఒక్క ట్రేడ్లో ఎత్తిపోద్ది. ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, దీంట్లో బ్యాంక్ నిఫ్టీలో లాగా జస్ట్ ఏదో ఒక లాట్ కొన్నోళ్ళకి ఇంత, 10 లాట్లు కొన్నోళ్ళకి ఇంత అని కమిషన్ తీసుకోరు. చాలా హెవీగా ఉంటుంది. ఫస్ట్ థింగ్, మీరు పర్ సపోజ్ చిన్న స్టార్టింగ్ క్వాంటిటీ తీసుకున్నా కానీ మినిమం బై సెల్ చేస్తే $1 కట్ అవుతుంది. $1 అంటే 80 రూపీస్. అదేంటి నేను చెప్పేది, 0.20 తీసుకుంటే క్వాంటిటీ. అదే మీరు ఇంకెక్కువ తీసుకున్నారంటే $10, $20 అలా కూడా కట్ అవుతుంది. ఓకేనా? నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు ఆ ఛార్జెస్ ఎలా పడతాయి అనేది. ఇంకోటి ఏంటి అంటే, మీరు స్టాప్ లాస్ పెడితే ఒక రకంగా కట్ అవుతుంది కమిషన్ అనేది. వాళ్ళు మీ దాంట్లో బ్యాలెన్స్ అయిపోయి దీంట్లో ఏంటంటే ఇంటూ 100x కూడా ఇస్తారండి మీకు. ఇంటూ 100x కూడా ఇస్తారు మీకు. దీంట్లో ఎంత కావాల్సిన 100x 200x ఇస్తారు అనుకుంటా. పీటీసీలో 200x ఇస్తారు. ఈ ప్లాట్ఫామ్ డెల్టా ఎక్స్చేంజ్ అనే డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇంతకుముందు ఉన్నిందండి. ఇంతకుముందు నేను ట్రేడ్ చేసేవాడిని, అంటే ఎక్కువ చేసేవాడిని కాదు, కాస్త తక్కువే చేసేవాడిని దీంట్లో. ఎప్పుడైతే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది మనకు అఫీషియల్ అండి, ఇది ఇప్పుడు జిఎస్టీలు ఇవన్నీ కట్ అవుతాయి. సో మీరేమీ డౌట్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ అకౌంట్ గురించి.
మీరు ఎంత అమౌంట్ వేసినా కానీ విత్డ్రా కొడితే అరౌండ్ 24 అవర్స్ లోపే మీకు అమౌంట్ అనేది వచ్చేస్తుంది. వన్ థింగ్, మినిమం విత్డ్రా వచ్చేసి 500 ఉంటుంది దీంట్లో. ఇంకోటి, మీరు 1000 రూపాయలు వేసుకొని కూడా ట్రేడ్ చేయొచ్చు దీంట్లో. అలా అని చెప్పి 1000 రూపాయలు వేసుకొని ట్రేడ్ చేయకూడదు. ఇదే ఫస్ట్ రూల్. ఈ వీడియో స్టార్ట్ చేసేదానికి ముందర నేను చెప్పే ఫస్ట్ రూల్ ఇదే. 1000 రూపాయలు, 500, 2000 వేసుకొని ట్రేడ్ చెయ్యొద్దు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ 2000 మీరు కావాల్సింటే మీ సొంతానికి వాడుకోండి, లేదా మీకు ఏదైనా అవసరం ఉంటే జోబులో పెట్టుకోండి. అంతేకాని ఆ డబ్బులు తీసుకొని వచ్చి దీంట్లో పెట్టద్దు. ఇది ఒక సముద్రం. దీంట్లోకి వచ్చి మీరు ఎట్లా పడితే అట్లా ట్రేడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా లాస్ అనేది షూర్. ఒక ప్రాపర్ అనాలిసిస్ లేకుండా చేశారంటే మాత్రం మీరు ఇంకా కోలుకోలేరు. అట్లుంటుంది. ఒకవేళ మీరు 1,00,000 రూపాయలు వేసినా కానీ ఒక ట్రేడ్లో పోతుంది. అంత దారుణంగా ఉంటుంది బీటీసీ కానీ ఈటీహెచ్ కానీ. ఎలా పడితే అలా ట్రై చేస్తే. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం బెటర్ దీనిలో కంటే. నేను ఎందుకు ఫస్ట్ దీనిల మీదకి రాలేదు అంటే, ఎక్కడో ఫస్ట్ దాంట్లో కంట్రోల్ నాకు తెలిసి బ్యాంక్ నిఫ్టీలో చాలామంది ట్రేడింగ్ చేసేవాళ్ళు, మన గ్రూప్లో నన్ను ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది కొంచెం సిస్టమేటిక్గా ట్రేడ్ చేయడం అయితే నేర్చుకున్నారు. నేను ఫ్రైడే రోజు పెద్దగా యాక్టివ్గా లేనండి. వరలక్ష్మి వ్రతం అనేసి ఇంట్లో కొంచెం బిజీగా ఉన్నా. నా ట్రేడ్ నేను చేసుకున్నాను. స్టార్టింగే ఒక 70 to 80 పాయింట్స్ చేసుకున్నాను. దాని తర్వాత ఎల్లో జోన్ నుంచి గ్రీన్ జోన్కి వచ్చే ప్రాసెస్లో నేను చేసుకున్నాను ఒక 70 to 80 పాయింట్స్. దాని తర్వాత నేను మార్కెట్ ఆ రోజు పెద్దగా వాచ్ చేయలేదు, అందుకే నేను యాక్టివ్గా లేను. మీరు కూడా ఆ రోజు మంచి ప్రాఫిటే చేస్తున్నారు అనుకుంటున్నా. ఎందుకంటే లెవెల్స్ని బట్టే మూవ్ అయింది. గ్రీన్ జోన్కి వచ్చినప్పుడు ఏదో స్టాప్ లాస్ అయింది అనుకుంటున్నా. దాని తర్వాత మంచి మొమెంటం వచ్చింది. సో మంచి ప్రాఫిటే చేసి ఉంటారు. ఓకే. మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మళ్ళీ చెప్తున్నా, పాత వాళ్ళకి కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నా అదే పాయింట్. నువ్వు ట్రేడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది నువ్వు ఎంత ప్రాఫిట్ తీసుకున్నావు అని కాదు, ఎంత లాస్లో కట్ అయిపోయినావు అని. నువ్వు ఈరోజు ఎంత ప్రాఫిట్ చేసావు. ఫర్ సపోజ్ ఇదే తీసుకుందాం, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలోనే తీసుకుందాం. ఈరోజు నువ్వు ఒక 2,000, 3,000 సంపాదించుకున్నావా, లేదా 2,000, 3,000 పోగొట్టుకున్నావా అనేది మ్యాటర్ కాదు ఇక్కడ. మొత్తం మంత్ ఎండ్కి నువ్వెంత ప్రాఫిట్ తీసుకుంటున్నావు అంటే, నువ్వు ఈరోజు ఈ కంపెనీలో జాయిన్ అవుతున్నావు, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో జాయిన్ అవుతున్నావు. జాయిన్ అయిన తర్వాత నీకు శాలరీ ఎప్పుడు వస్తుంది? ఒక కంపెనీలో నువ్వు జాబ్కి జాయిన్ అయినప్పుడు నీకు శాలరీ ఎప్పుడు వస్తుంది? మంత్ ఎండ్కి వస్తుంది, ఫస్ట్కి వస్తుంది. సో ఒకవేళ నువ్వు ఈరోజు స్టార్ట్ చేస్తే నెక్స్ట్ సేమ్ మంత్ సేమ్ డేకి నువ్వు ప్రాఫిట్లో ఉన్నావా, లాస్లో ఉన్నావా, ఆ ప్రాఫిట్ ఎంత? ప్రాఫిట్ అంటే ఏంటి? మొత్తం అటు ఇటు చేసుకొని ఎట్లా పడితే అట్లా చేసుకొని 1,000 రూపాయలు 2,000 తీసుకుంటే అసలు అది ఇంకా ప్రాఫిటే కాదు. మినిమం 10,000. ఇంకా దాని తర్వాత ఎంతైనా 20, 30, 40,000, 50,000, అది మీ కెపాసిటీని బట్టి, మీరు సబ్జెక్ట్ని నేర్చుకునే దాన్ని బట్టి. నాకు తెలిసి మన ఛానల్లో నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను గమనిస్తున్నాను, స్టార్టింగ్లో కొంచెం అటు ఇటుగా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు కమెంట్స్లో పెడుతుంటారు కదా, నేను చూస్తుంటాను, కొంచెం నేర్చుకున్నారు. అంటే నేను ఈరోజు స్టాప్ లాస్ ఇచ్చాను అని ప్రౌడ్గా చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే నేను చాలామంది చూడండి, మీరు స్టాక్ మార్కెట్లో చాలామందిని గమనించండి కావాల్సింటే, ప్రాఫిట్ వచ్చినప్పుడు 10 మందిని పిలిచి చూపిస్తారు, నాకు ఈరోజు 2,000 వచ్చింది, 10,000 వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చిందని. లాస్ వచ్చిన రోజు ఒక్కరికి కూడా చెప్పుకోరు. ఫస్ట్ మీరు అది మానేయండి. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎలా చెప్పుకుంటారో లాస్ వచ్చినప్పుడు కూడా అలా చెప్పుకోండి. అప్పుడు మీరు ఏం తప్పు చేస్తున్నారో మీకే అర్థమవుతుందా? నేను ఈరోజు నాకు తప్పు అనిపించింది, నేను డ్రాప్ అయిపోయాను, నేను ఇంత లాస్ తీసుకున్నా అని ప్రౌడ్గా ఫీల్ అయ్యి చెప్పడం నేర్చుకోండి. నేను ఎందుకు తెలుసా, ప్రతిరోజు వీడియో తర్వాతనో ఈవినింగో ఎప్పుడో ఒకసారి ఈరోజు మీ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కమెంట్ చేయండి అని చెప్తాను. అంటే ప్రాఫిట్ ఒకటే కాదు, లాస్ కూడా కమెంట్ చేయండి. ఎందుకు చేయమని చెప్తున్నా, ఇది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నారు ఈరోజు నేను లాస్ తీసుకున్నానని. అంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అది ఎందుకు, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? ఈరోజు పోగొట్టుకున్నా నేను రేపు సంపాదించగలుగుతాను అన్నప్పుడు వస్తుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి, పాత వాళ్ళకి నేను రిమైండ్ చేసేది ఏంటంటే, నువ్వు ఈరోజు ఎంత సంపాదించావని కాదు, మంత్ ఎండ్కి నువ్వు ఎంత ప్రాఫిట్ తీసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మీరు తెలుసుకున్న రోజు షూర్గా మీరు ప్రతి మంత్ ప్రాఫిట్ తీసుకుంటారండి, నో డౌట్. దాంట్లో మీరు ఎప్పుడైతే స్టాప్ లాస్ని యాక్సెప్ట్ చేసి ఎగ్జిట్ అవుతారో ఆ రోజు నుంచి మీ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ స్ట్రాటజీకి కూడా నేను చెప్పేది ఏంటంటే, దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి.
ఈ రూల్స్ని ఫాలో అవ్వాలి కంపల్సరీ. మేము ఫాలో అవ్వము, జస్ట్ ఎంట్రీ వరకే రూల్ ఫాలో అవుతాము, ఎగ్జిట్కి రూల్ ఫాలో అవ్వము, స్టాప్ లాస్కి రూల్ ఫాలో అవ్వము, లేదు ఎట్లా పడితే అట్లా మా దగ్గర 2000 ఉంది 2000 వేసి ట్రేడింగ్ చేసేస్తాం ఈ స్ట్రాటజీతో అంటే అలాంటి వాళ్ళు రాకండి. ఇది నేను ఓపెన్గా చెప్తున్నా. అలాంటి వాళ్ళు చేయకండి. అలాంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాది కాదు. అర్థమవుతుందా? నేను సబ్జెక్ట్ నేర్పించినప్పుడు ఆ సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకోవడము, ఆ రూల్స్ ఫాలో అవ్వడము, ఇవన్నీ మీది పని. అది మీ పని, అది నేర్చుకోవడము, రూల్స్ ఫాలో అవ్వడం. సరేనా? ఇప్పుడు స్ట్రాటజీలోకి వెళ్దాం. ఫస్ట్ రూల్, ఇది 5 మినిట్స్ 1 మినిట్ 3 మినిట్స్ 10 మినిట్స్ కాదు, 30 మినిట్స్ క్యాండిల్ పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ రూల్ 30 మినిట్స్ క్యాండిల్ అంటే ఇది ఒక్కొక్క క్యాండిల్ 30 మినిట్స్ క్యాండిల్ అంటే ½ అన్ అవర్. అర్థమవుతుందా? సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ½ అన్ అవర్ పెట్టుకోవాలి. దాని తర్వాత 2 సూపర్ ట్రెండ్లు యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ ఇండికేటర్స్ అని ఉంటుంది, ఇండికేటర్స్లోకి వచ్చి ఇక్కడ సూపర్ ట్రెండ్ అని యాడ్ చేస్తే ఇక్కడ వస్తుంది. దీన్ని డబల్ టైం క్లిక్ చేశారంటే 2 ఇండికేటర్స్ యాడ్ అయిపోతాయి. దీని తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇండికేటర్ చూడండి. ఫస్ట్ ఇండికేటర్లో ఒకసారి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇండికేటర్లో గ్రీన్ ఉంది కదా, గ్రీన్ వచ్చేసి ఇక చూడండి. సెకండ్ లైన్ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ లైన్ ఉంది కదా, ఇక్కడ గ్రీన్ని నొక్కి సెకండ్ లైన్ పెట్టుకోండి. ఓకే, రెడ్ని నొక్కి సెకండ్ లైన్ పెట్టుకోండి. ఇది ఫస్ట్ చేయాలి. దాని తర్వాత లెంత్ వచ్చేసి 13, ఫ్యాక్టర్ వచ్చేసి 2.3. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లెవెల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ సెటప్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చు. నెక్స్ట్ సూపర్ ట్రెండ్కి రండి. ఫస్ట్ చేయాల్సింది సూపర్ ట్రెండ్లోకి వచ్చి స్టైల్లోకి వచ్చి గ్రీన్ని క్లిక్ చేయండి. మనం ఇక్కడ ఇంకొక ఇండికేటర్కి ఏం పెట్టాము, సెకండ్ది పెట్టాం కాబట్టి ఇక్కడ మనం థర్డ్ది పెట్టుకుంటాం. రెడ్ కూడా సేమ్ థర్డ్ది పెట్టుకొని ఇప్పుడు ఇన్పుట్లోకి వెళ్తాం. ఇప్పుడు చూడండి, ఇన్పుట్ వచ్చేసి లెంత్ 10, ఫ్యాక్టర్ 3. ఇది నేను నిదానంగా పాస్ కొట్టుకొని ప్రతిదీ క్లియర్గా ఎంటర్ చేసుకోండి. లైన్స్ని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఓకే, చేసుకొని ఓకే కొట్టండి. సింపుల్, మీ పని అయిపోయింది. ఇప్పుడు స్ట్రాటజీ ఏంటి అంటే మీకు ఎప్పుడైనా సరే 2 గ్రీన్లో ఉండాలి. ఎక్కడైనా 2 గ్రీన్లో ఉన్న దగ్గరికి మీరు, లేదు 2 రెడ్లో ఉన్న దగ్గరికి మీరు వెళ్ళాలి. ఇదిగో చూడండి, పర్సోప్స్ రీసెంట్గా దగ్గరగా ఎక్కడున్నాయి చూడండి. రీసెంట్గా దగ్గరగా ఎక్కడున్నాయి, ఇదిగోండి ఇక్కడ దగ్గరగా ఉంది. అవునా? ఈ 2 పైన గ్రీన్ ఉంది, కింద గ్రీన్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడి వరకు, ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫామ్ అయిన దగ్గర నుంచి చూడాలండి. సరే, మీకు ఫస్ట్ స్ట్రాటజీ చెప్తాను చూడండి. 1, చిన్నది గ్రీన్ ఉండాలి, చిన్న లైను గ్రీన్ ఉండాలి, పెద్ద లైను గ్రీన్ ఉండాలి, లేదా చిన్న లైను రెడ్ ఉండాలి, లేదా పెద్ద లైను రెడ్ ఉండాలి. ఓకే, ఇలా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు ఏం చేయాలి, వెయిట్ చేయాలి. ఎంతవరకు వెయిట్ చేయాలి? మార్కెట్ వచ్చి ఆ లెవెల్లోకి ఎంటర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఎంటర్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుంటారు. ఓకే, ఎంటర్ అయిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకుంటారు. ట్రేడ్ తీసుకున్నాక స్టాప్ లాస్ ఏంటి? స్టాప్ లాస్ వచ్చేసి ఫర్ సపోజ్ ఈ క్యాండిల్ ఈ గ్రీన్ని కూడా బ్రేక్ చేసింది. అవునా? బ్రేక్ చేసి ఇక్కడ క్లోజ్ అయింది, దీని కింద క్లోజ్ అయింది అంటే ఈ బాడీ రివర్స్ అవ్వకుండా ఇక్కడ క్లోజ్ అయిపోయింది అంటే ఎగ్జిట్, స్టాప్ లాస్. మనం ఎంటర్ అయ్యామో దీనికి ఎంటర్ అయిపోతాం ఇక్కడే. స్టాప్ లాస్ ఎక్కడ అంటే ఇక్కడ బ్రేక్ అవుతూనే స్టాప్ లాస్ కాదు, బ్రేక్ అయ్యి ఇలా క్లోజ్ అవ్వాలి, ఇలా క్లోజ్ అయ్యి ఇది రెడ్ అయిపోవాలి, అప్పుడు మీరు స్టాప్ లాస్ ఇవ్వాలి. క్లోజ్ అవ్వాలి, బాగా వినండి, క్లోజ్ అవ్వాలి, జస్ట్ బ్రేక్ అవ్వడం కాదు, బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యి ఇది రెడ్గా మారిపోయినప్పుడు స్టాప్ లాస్. ఓకే, ప్రాఫిట్ ఎలా చూడండి. ఇక్కడ మీరు ఎంటర్ అయ్యారు, ఈ రేంజ్లోకి రాగానే మీరు ఎంటర్ అయ్యారు చూడండి,
ఎంత మొమెంటం వచ్చిందండి? 1700 మొమెంటం వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి, ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. బట్ ఇది బ్రేక్ అవ్వడంతో మీకు మతలబ్ లేదండి. ఈ పెద్ద లైన్ అనేది బ్రేక్ అవ్వాలి. బ్రేక్ మీన్స్ క్లోజ్ అవ్వాలి. ఇది క్లోజ్ అయినంత మాత్రాన మీకేం ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీనే ఉంది, ఇక్కడ గ్రీనే ఉంది, కిందికి వస్తుంది. సో యాక్టివ్గా రెడీగా ఉండాలి. ఇది ఎంటర్ అయింది. ఎంటర్ అవుతూనే నువ్వు ఎంటర్ అయిపోయావు. ఇక్కడ ఎంటర్ అవుతూనే ఎంటర్ అయిపోయావు. ఎప్పటి వరకు నువ్వు వెయిట్ చేయాలి? చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. ఈ గ్రీన్ని బ్రేక్ చేసింది, రెడ్గా మారిపోయింది. ఇక్కడ నువ్వు స్టాప్ లాస్ ఇవ్వాలి. ఓకే, బట్ నువ్వు ఇది ఎంటర్ అవుతూనే ఎంటర్ అయిపోతే నేను ఎన్ని పాయింట్స్ ఇచ్చింది చూడండి. ఇక్కడ చూడండి, ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 700 పాయింట్స్ ఇచ్చింది. అర్థమవుతుందా మీకు ఈ స్ట్రాటజీ? ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రెడ్ ఉన్నాయి, అవునా? ఇక్కడ చిన్న లైన్ రెడ్ ఉంది, పెద్ద లైన్ రెడ్ ఉంది. ఓకే, ఎంటర్ అవుతూనే ఇది బ్రేక్ అయినప్పుడు స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, ఎంత కిందకి వచ్చింది మార్కెట్? 500 పాయింట్స్ కిందకి వచ్చింది. మీకు బీటీసీలో 500 పాయింట్స్ అంటే ఆషామాషి కాదు, మెంటల్ ఎక్కిపోద్ది. అర్థమవుతుందా? ఇక్కడ ఈ ట్రేడ్ మీకు మెంటల్ ఎక్కిపోద్ది. అసలు ఇంత ట్రేడ్ ఎవరు తీసుకోలేరు. అంటే ప్రో ట్రేడర్స్ తీసుకుంటారు, బిగినర్స్ గురించి చెప్తున్నా. అంత ఈజీ కాదు ఇది. అర్థమవుతుందా? 1800 పాయింట్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ అవ్వగానే మీరు మళ్ళీ ఎంటర్ అయ్యారు. ఇక్కడ ఒక 700 పాయింట్స్ తీసుకున్నారు, అవునా? ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఒక 500 పాయింట్స్ తీసుకున్నారు. ఓకే, ఇక్కడ గ్రీన్ అయింది ఇది, అవునా? ఇక్కడ గ్రీన్ అయింది. ఇక్కడ మళ్ళీ మీరు ఇగో ఈ జోన్లోకి వెళ్ళింది. ఇక్కడ మళ్ళీ మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ 500 పాయింట్స్ వచ్చింది, అవునా? ఇప్పుడు మీరు ఇది ఎప్పుడు మీరు ఇది మళ్ళీ ఎంటర్ అవ్వకూడదు. అంటే ఇక్కడ రెడ్లో ఎంటర్ అయింది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్ అయిపోయింది. గ్రీన్ అయిపోయినప్పుడు మీరు ఎక్కడ వరకు వెయిట్ చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు లైవ్లో చూడండి, ఎగ్జాక్ట్లీ గ్రీన్ ఉంది, ఇక్కడ టచ్ అయింది. ఇప్పుడు మనం ఎంట్రీ, ఇక్కడ నుంచి ఎంట్రీ లైవ్లో చూద్దాం ఏమాత్రం అనేది చూద్దాం ఒకసారి. ఓకే, ఇదిగోండి, స్టాప్ లాస్ అనేది ఇది బ్రేక్ అయితే స్టాప్ లాస్. లైవ్లో అయినా సరే, ఇప్పుడైనా సరే చెప్తున్నా, ఇది బ్రేక్ అయ్యి రెడ్ అయిందంటే పెద్ద లైన్ బ్రేక్ అయిపోయి, అంటే బ్రేక్ మీన్స్ జస్ట్ బ్రేక్ కాదు, బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మనం స్టాప్ లాస్ ఇచ్చేస్తాం. ఓకే, లైవ్లో ఊరికే పెట్టాను మీకోసం. చూడండి, ప్రీవియస్కి వెళ్దాం. ఇంకా చూడు, ఇక్కడ రెడ్ వచ్చింది, బట్ ఇక్కడ రెడ్ రాలేదు. సో ఇది నాట్ వ్యాలిడ్. ఇక్కడ చూడండి, ఇది గ్రీన్ అయింది, పెద్ద లైన్ గ్రీన్ అయింది, కింద లైన్ గ్రీన్లో ఉంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ జోన్లోకి ఎంటర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి, స్ట్రాటజీ నిజం చెప్తున్నా, ఈ స్ట్రాటజీ నేను ఫ్రీగా ఇచ్చాను కదా అని చెప్పి సింపుల్ స్ట్రాటజీ అని మాత్రం అనుకోవద్దు. ఇది మీరు పెద్ద వాళ్ళు కూడా మీకు ఫ్రీగా ఇవ్వరండి. ఇది మనం నేర్చుకునే వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇస్తున్నా. ఇది మీరు సీరియస్గా తీసుకొని నేర్చుకోండి, అంతేకాని లైట్ తీసుకుంటే నేనేం చేయలేను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ఎంటర్ అయింది. ఎంటర్ అవుతూనే మన ఎంట్రీ చూడండి, ఎన్ని పాయింట్స్ ఇచ్చిందో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వెళ్ళింది కాబట్టి 2130 పాయింట్స్. దిమ్మ తిరిగిపోద్ది అసలు. అర్థమవుతుందా? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ గ్రీన్ ఉందా? ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్లో ఎంటర్ అయిందా? ఇక్కడ ఎంటర్ అయ్యావా? చూడండి, ఇక్కడ బ్రేక్ చేసింది బట్ క్లోజ్ అవ్వలేదు. ఎన్ని పాయింట్స్ మైనస్ అండి? చూడండి, ఎన్ని పాయింట్స్ మైనస్? 306 పాయింట్స్ మైనస్. బట్ మార్కెట్ ఎంత హైట్ వెళ్ళింది? ఎంత హైట్ వెళ్ళిందో కూడా తెలియదు, అంత వెళ్ళింది. చూడండి, స్ట్రాటజీ ఎంత సాలిడ్ స్ట్రాటజీనో మీకు నిజంగా ట్రేడ్ చేసిన రోజు అర్థమవుతుంది మీకు. ఇది అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి, రెడ్ వచ్చింది, ఇక్కడ రెడ్ వచ్చింది. చూడండి, నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే కాస్త నిదానంగా ఆలోచించి వీడియోని మళ్ళీ రిమైండ్ చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ ఉంది, ఇక్కడ రెడ్ ఉంది. నువ్వేం చేయాలి? ఈ జోన్లోకి ఎంటర్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసావు, ఎంటర్ అయింది,
ఇది గ్రీన్గా మారిపోయింది, ఈ లైన్ గ్రీన్గా మారిపోయింది, బట్ దీంతో మనకు సంబంధం లేదు. మనం పెద్ద లైన్ వరకు వెయిట్ చేయాలి. చూడండి మార్కెట్ ఎంత కిందికి వెళ్ళింది, 700 పాయింట్స్ కిందికి వెళ్ళింది. ఏం కావాలండి, ఏ స్ట్రాటజీ ఇస్తుందండి మీకు? ఎవరన్నా చేసిన వాళ్ళు ఉన్నారా బీటీసీలో? కమెంట్ పెట్టండి. ఇన్ని పాయింట్స్ ఎప్పుడన్నా ఇంత కాన్ఫిడెంట్గా ఎప్పుడన్నా తీసుకున్నారా మీరు? ఇప్పుడు నేను 4-5 ట్రేడ్లు చూపించా, ఈ 4-5 ట్రేడ్లో ఉన్నంత కాన్ఫిడెన్స్ ఎప్పుడన్నా మీకు వచ్చిందా? సో మీరు ఈ స్ట్రాటజీని నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ 2-3 సార్లు ట్రై చేయండి, దాని తర్వాత ట్రేడ్ చేయండి. ఓకే, అట్లే ఇంకా బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి. ప్రతిసారి ఇదేమీ ప్రాఫిట్ ఇస్తుందని ఏం లేదు. ఇక్కడ వరకు చూసాం మనము. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి. ఇంకో ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఓకే, ఇది ఇక్కడ ఎంటర్, ఇక్కడ అయింది, ఇక్కడ ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంటర్ అయింది చూడండి. ఇది ఇక్కడ ఎంటర్ అయింది, ఇది ఇక్కడ ఎంటర్ అయింది. ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మైనస్ పోయింది. మైనస్ పై కూడా రివర్స్ అవ్వచ్చు. సో వెయిట్ చేసాము, బట్ 250 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఇది రెడ్గా మారిపోయింది. సో -250 పాయింట్స్ తీసుకొని నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. దీని తర్వాత మార్కెట్ పైకి పోయిండొచ్చు, బట్ రూల్ ప్రకారం నువ్వు ఎగ్జిట్ అయిపోవాలి. కంపల్సరీ ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిండొచ్చు, కానీ దాని తర్వాత చూడండి మార్కెట్ ఎంత కిందికి వెళ్ళిందో. రూల్స్ అంటే రూల్సే, రూల్స్ని కంపల్సరీ ఫాలో అవ్వండి. రూల్స్ని ఫాలో అవ్వకపోతే మాత్రం నేనేం చేయలేను. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. సేమ్ ఇక్కడ ఇంకో స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి. ఇక్కడ ఎంటర్ అయింది. ఎంటర్ అవ్వగానే మనం కిందికి, ఫస్ట్ చెప్తాను కదా, చిన్న లైన్ గ్రీన్గా ఉంది, పెద్ద లైన్ గ్రీన్గా ఉంది. ఎంటర్ అయింది. ఎంటర్ అవుతూనే మార్కెట్ కిందికి వస్తుందని వెయిట్ చేసాం, బట్ మార్కెట్ 430 పాయింట్స్ పైకి వెళ్ళింది. క్లోజ్ అయింది కాబట్టి, క్లోజ్ ఎక్కడైందండి, 300 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. స్టాప్ లాస్ చాలా మినిమం స్టాప్ లాస్ అండి ఇది. 300 అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే, స్టాప్ లాస్ ఇచ్చేసి ఎగ్జిట్ అయిపోయాం. ఓకే, దీని తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ చిన్న లైన్ గ్రీన్ ఉంది, పెద్ద లైన్ గ్రీన్ ఉంది. వెయిట్ చేస్తున్నావు చూడండి. హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ అండి ఇవి. హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ అంత చిన్నగా మనం బ్యాంక్ నిఫ్టీలో చెప్తుంటాం, గుర్తుందా? వాల్యూమ్ లేని క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. మధ్యలో ఒక వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, బట్ వాల్యూమ్ లేని క్యాండిల్స్ ఎక్కువ ఉన్నాయి. వెయిట్ చేసాం మన స్ట్రాటజీ కోసం వెయిట్ చేసాం. ఇక్కడ చూడండి, జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ లెవెల్కి కిందికి వచ్చింది, ఎంటర్ అయ్యాం. ఓకే, ఎంటర్ అయ్యాం. ఎన్ని పాయింట్స్ చూపిస్తా చూడండి. ఎంటర్ అయ్యాం. ఎన్ని పాయింట్స్ అండి? 1600 పాయింట్స్. నీ వెయిట్కి సాలిడ్గా ఇస్తుంది. ఇంకా ఇక్కడ ఉందండి గ్రీను, ఇంకా ఉంది అదే, బట్ చాలా అంతా వెయిటింగే, ఎక్కడ టచ్ అవ్వలేదు మన లెవెల్కి. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, చూడండి. ఇది మన స్ట్రాటజీ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ ఆల్రెడీ చిన్నది రెడ్ ఉంది, పెద్దది రెడ్ ఉంది. సో నువ్వు సెల్కి చూసుకుంటావు. ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అయిందో చూడండి, ఎంటర్ అయిపోయావు. బ్రేక్ చేసినట్టు చూసింది, ఫేక్ బ్రేక్అవుట్ అడుగుతుంటారు, కామెంట్లు పెడుతుంటారు. ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏందని? ఇవే ఫేక్ బ్రేక్అవుట్లు. చూడండి ఎన్ని పాయింట్స్ చూడండి, 3000 పాయింట్స్. ఇంకా కూడా పోయింది మార్కెట్ కిందికి, బట్ దగ్గరలో 3000 పాయింట్స్. ఇంకా పైకి వెళ్దాం. ఓకే, అక్కడ 3000 పాయింట్స్. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది చూడండి. లేదు, స్టాప్ లాస్ కాదు, చూద్దాం. స్టాప్ లాసే చూడండి. ఇక్కడ చిన్నది గ్రీన్లో ఉంది, పెద్దది గ్రీన్లో ఉంది. మార్కెట్ టచ్ అవ్వలేదు. ఇక్కడ టచ్ అయింది చూడండి. టచ్ అయిన తర్వాత ఎంత హైట్కి వెళ్ళింది? 800 పాయింట్స్ వెళ్ళిందండి. ఇదేం పెద్ద స్టాప్ లాస్ ఏం కాదు. 800 పాయింట్స్ వెళ్ళింది. ఓకే, 800 పాయింట్స్ వెళ్ళింది. ఇక్కడ జస్ట్ క్లోజ్ అయింది. సో ఇదే తీసుకోవాలి. సారీ, 800 పాయింట్స్ వెళ్ళలేదు.
ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది 670 పాయింట్స్ వెళ్ళిందండి. సో పర్లేదు, 670 పాయింట్స్ అన్నా కానీ పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఒకవేళ స్టాప్ లాస్ అనుకున్నా, ఎంత పెద్ద స్టాప్ లాస్ చూడండి, ఇది ఎంటర్ అయ్యారు, ఒక 100 పాయింట్లు స్టాప్ లాస్ అండి ఇది. అంతే, స్ట్రాటజీ అంటే అట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్దది రెడ్గా ఉంది, చిన్నది రెడ్గా ఉంది. మన జోన్కి ఎంటర్ అవుతూనే ఎంటర్ చూడండి ఎంత యాక్యురేట్గా ఉంది స్ట్రాటజీ. ఇలాంటి స్ట్రాటజీ మీకు ఎవరైనా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు ఉన్నారా చెప్పండి. 4500 పాయింట్స్ అండి, 4500 పాయింట్స్. ఇంత మూమెంటం వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? సో ఈ స్ట్రాటజీ అందరూ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓకే, బ్యాక్ టెస్ట్ చేసుకొని తర్వాత చూడండి. ఓకే, ఇది స్టాప్ లాస్, కరెక్ట్, ఇది స్టాప్ లాస్. ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. స్టాప్ లాస్ ఇది గట్టిగా పడింది, 800 పాయింట్స్ స్టాప్ లాస్ పడింది. ఓకే, దాని తర్వాత ఇది కూడా స్టాప్ లాస్ పడింది. 2 స్టాప్ లాసులు పడ్డాయి వెంటనే. ఇక్కడ 800 పాయింట్స్ పడింది, ఇక్కడ ఎంటర్ అయింది, ఇక్కడ ఎంటర్ అయ్యాము. ఇది ఒక 500 పాయింట్స్ స్టాప్ లాస్ పడింది. ఓకే, చాలా పెద్ద స్టాప్ లాస్లు ఇవి. బట్ దాని తర్వాత మనకి 4000 పాయింట్స్ వచ్చింది. నేను ఎందుకు 2000తో ట్రేడ్ చేయొద్దు అంటానంటే, దీనికే మనకు స్టాప్ లాసులు కూడా పడుతుంటాయి అప్పుడప్పుడు. కాబట్టి మనం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఇక్కడ రెడ్ ఉంది. ఓకే, మనకి ఈ జోన్కి రాగానే ఎంటర్ అయ్యాము. ఇది ఆల్మోస్ట్ 300 పాయింట్స్ మైనస్ పోయింది చూడండి. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అనుకుంటున్నాం కానీ మనము ఇక్కడ చూడండి 2700 పాయింట్స్. ఇది నేను చాలా బ్యాక్ టెస్ట్ చేస్తానండి, చాలా యాక్యురేట్గా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, చిన్నది గ్రీన్ ఉంది, పెద్దది గ్రీన్ ఉంది. మన లెవెల్లోకి టచ్ అయితూనే 900 పాయింట్స్ అంటే ఆషామాషి కాదు. బీటీసీలో బొమ్మ రేగిపోద్ది. బీటీసీలో కరెక్ట్గా ప్లాన్ చేసుకున్నారంటే. ఓకే, ఇక్కడ ఒక స్టాప్ లాస్, ఇది గ్రీను. ఇక్కడ మన లెవెల్కి వచ్చింది, మన లెవెల్కి వస్తూనే ఎంటర్ అయినాము. ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఆ లెవెల్ కంటే కింద 350 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, ఇదంతా చాలా వాల్యూమ్ లేని క్యాండిల్స్ ఇవన్నీ. సో మీరు ఇది బ్యాక్ టెస్ట్ చేసుకోండి. స్టాప్ లాసులు లేకుండా ఏ స్ట్రాటజీ ఉండదండి. ఓకే, స్టాప్ లాసులు కంపల్సరీ ఉంటాయి. ఇంకోటి ఈటీహెచ్ ఇథీరియం. దీంట్లో చూద్దాం, ఇక్కడే కనిపిస్తుంది మనకి గ్రీన్. ఇక్కడ టచ్ అయితేనే 160 పాయింట్స్. ఈటీహెచ్లో 160 పాయింట్స్ చూడండి, ఆల్మోస్ట్ గ్రీన్లోనే ఉందా. ఇక్కడ చూడండి, నేను మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తా. చూడండి, ఇక్కడ మన లెవెల్లోకి వచ్చిందా, చూడండి. ఈటీహెచ్లో 450 పాయింట్స్ అంటే మామూలుగా ఉండదు అసలు. ఫస్ట్ మనకి ఇక్కడ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మీకు ఇంకా జూమ్ అవుట్ చేసి చూపిస్తా. స్ట్రాటజీ అనేది నిజం చెప్తున్నా, ఇలాంటి స్ట్రాటజీ మీరు ఇంకా ఛానల్లో కొత్తగా ఉన్నారు కాబట్టి మీకు చూడండి, అసలు 660 పాయింట్స్ ఈటీహెచ్లో మామూలు ప్రాఫిట్స్ కాదు ఇవి. మీరు దీంట్లోనే కాదు, ఇంకా దేంట్లో ఉన్నా కూడా బ్యాక్ టెస్ట్ చేసి చూసుకోండి. నేనైతే ఈ రెండిట్లో బ్యాక్ టెస్ట్ చేశాను. ఓకే, మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రెడ్ ఉంది, వెయిట్ చేసాం. ఇక్కడ టచ్ అయింది. ఓకే, ఇక్కడ టచ్ అయిన వెంటనే 130 పాయింట్స్. ఏ స్ట్రాటజీ ఇస్తుందండి ఇంతగా? ఏది ఇవ్వదు. నేను చెప్తున్నా కదా, ఇది మీరు అయితే మళ్ళీ చెప్తాను. ఇక్కడ చూడండి 270 పాయింట్స్. అసలు ఈటీహెచ్లో బొమ్మలు కనిపిస్తాయి ఇంత దారుణంగా ఉంటాయి. ఇక్కడ మాత్రం ట్రెండ్ చూపిలేదా? ఇక్కడ టచ్ అయిందా? లేదు, టచ్ అవ్వలేదు. రెడ్ ఇక్కడ వచ్చింది, జోన్లోకి వస్తూనే ఎంటర్.
ఇంత కిందికి వచ్చింది, ఎక్కడైనా వస్తుంది అండి మ్యాక్సిమం. ఇక్కడ చూడండి గ్రీన్ ఈ లెవెల్కి వచ్చింది, కొంచెం అప్వర్డ్ మూమెంటం. ఓకే, రెడ్ ఇక్కడ టచ్ అవ్వలేదు, గ్రీన్ ఇక్కడ చూడండి గ్రీన్ ఇక్కడ టచ్ అయింది. మామూలు మార్కెట్లో కూడా మీకు 180 పాయింట్స్ చూడండి, ఇంకా ఉంటుంది చూడండి. ఇలాంటివి చాలా ట్రేడ్స్ ఉంటాయి, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుంటూ పోండి, లైవ్లో కూడా చెక్ చేయండి. ఓకే, లైవ్లో కూడా చెక్ చేశారంటే మీకు ఇది ఎట్లా అంటే ఈ ప్లాట్ఫామ్లో కొంచెం రీఫ్రెష్ కొట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది చార్ట్. ఓకే, ఇగో రెడ్ టచ్ అయింది. ఓకే, 30 మినిట్స్ పెట్టుకోవాలండి. 77 పాయింట్స్, ఈటీహెచ్లో 77 అంటే చాలా ఎక్కువ. ఓకే, ఇక్కడ చూడండి గ్రీన్ ఇది చూడండి, మంచి ట్రేడ్లు అన్నీ పడతాయండి ఇక్కడ. ఇది చూడండి 290 పాయింట్స్. ఓకే, మంచి ట్రేడ్లు పడతాయి, చూసుకోవాలంతే. ఇక్కడ రెడ్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో మీరు అన్నీ బ్యాక్ టెస్ట్ చేసుకోండి. ఓకే, స్ట్రాటజీ అయితే కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక్కడ ప్రస్తుతానికి మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము, ఎంత మైనస్ చూపిస్తుంది, -9 చూపిస్తుంది. ఒకవేళ మనకు ఇది చూద్దాం, 169 పాయింట్స్ అండి స్టాప్ లాస్. ఒకవేళ క్యాండిల్ ఇంకా కొంచెం కిందకి వచ్చినా ఇంకో 300 పాయింట్స్ అనుకోండి. పేపర్ ట్రేడ్ చేయండి, స్టార్టింగ్ పేపర్ ట్రేడ్ చేయండి. ఒక 10 రోజులు, ఒక నెల రోజులు చేయండి పేపర్ ట్రేడ్. దాని తర్వాత మీకే అర్థమైపోద్ది. స్ట్రాటజీ అర్థమైందని అనుకుంటున్నా. సెట్టింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. క్యాండిల్ కూడా నేను చెప్పినట్లే పెట్టుకోండి. ఒకటి స్మాల్ పెట్టుకోండి, 13 ఒకటి 2.3 ఉండేది, అది స్మాల్ పెట్టుకోండి. లైన్స్ 10-3 ఉన్నది పెద్ద లైన్ పెట్టుకోండి. నేను చెప్పిన స్ట్రాటజీ మీకు అర్థమైందని అనుకుంటున్నా. మార్కెట్ కిందికి వస్తుంది, బట్ కిందికి వచ్చినా పైకి వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇది క్లోజ్ అయితే ఎగ్జిట్ అనమాట మనం. ఓకే, మంచి ప్రాఫిట్స్ వస్తాయండి. ఇంకోటి రూల్, అసలైన రూల్ చెప్పలేదు. మినిమం క్యాపిటల్ 10,000 అండి మనం పెట్టుకోవాల్సింది. 1000-2,500 పెట్టుకొని మాత్రం రావద్దు. సింపుల్, 10,000 పెట్టుకోండి. 10,000లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిండేది 2,000 మాత్రమే. అంటే ₹1,00,000 క్యాపిటల్ వేసుకున్నోడు ఈ అకౌంట్లోకి ₹1,00,000 డిపాజిట్ చేసుకుంటే మీరు ట్రేడ్ చేయాల్సింది 20,000తో మాత్రమే. ₹1,00,000 ఉంది కదా అని ₹1,00,000తో ట్రేడ్ చెయ్యకూడదు. ఓకే, 10,000 వేసుకున్నోడు 2,000తోనే ఒకసారి బై చేయాలి. దాన్ని యావరేజ్ చేయడమో ఇంకోటో చెయ్యకూడదు. ఇది మన రూల్లో లేదు, ఇది గుర్తుపెట్టుకోండి రూల్స్. 10,000 క్యాపిటల్ ఉన్నోడు 2,000తోనే ట్రేడ్ చేయాలి. అంటే 2,000 వర్త్ మాత్రమే కొనుక్కోవాలి, బీటీసీ అయినా సరే ఈటీహెచ్ అయినా సరే. స్టాప్ లాస్ వస్తే కంపల్సరీ ఎగ్జిట్ అయిపోవాలి. ఓకే, ఇది మెయిన్ పాయింట్. నేను స్టార్టింగే చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నా. ఒకవేళ విన్న వాళ్ళు ఉంటే నేను ఏం చేయలేను. ఓకే, ఇప్పుడు వినే వాళ్ళు ఉంటే ఇంతవరకు వచ్చి ఇది ఇంపార్టెంట్ పాయింట్. ₹1,00,000 వేసుకున్నాడు 20,000తో ట్రేడ్ చేయాలి ఒక ట్రేడ్. 2 లక్షలు ఉన్నాడు 40,000తో ట్రేడ్ చేయాలి. 10 లక్షలు ఉన్నాడు 2 లక్షలతో ట్రేడ్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడే మీరు 1-2 స్టాప్ లాసులు పడినా మీరు తట్టుకొని మళ్ళీ ప్రాఫిట్ తీసుకోగలుగుతారు. మీ దగ్గర ఉన్నదాంతో అంతా ట్రేడ్ చేస్తే మళ్ళీ ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ ఉండదు. ఓకేనా, అర్థమైంది కదా? బాగా బ్యాక్ టెస్ట్ చేసుకోండి, జాగ్రత్తగా చూడండి, లెవెల్స్ని గమనించండి. ఇది మీకు నిజం చెప్తున్నా, ఇది మీకు ఈ స్ట్రాటజీ బిట్కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ మీరు ట్రేడ్ చేస్తే మంచి ప్రాఫిట్స్ తీసుకుంటారు. నెల అయ్యేసరికి ఖచ్చితంగా మంచి ప్రాఫిట్ ఉంటుంది. ఓకేనా, జాగ్రత్తగా నేర్చుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ పెట్టండి. ఇంకోటి ఏంటంటే నేను నా పేరు మీద ఉన్న మన ఛానల్ పేరు మీద ఉన్నది రెఫరల్ లింక్ ఒకటి పెడుతున్నా, డెల్టా ఎక్స్చేంజ్ది. ఓకేనా, మీరు ఎవరైనా కానీ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దానివల్ల నాకు కంపల్సరీ కమిషన్ అనేది వస్తుంది. అందుకే నేను రెఫరల్ లింక్ ఇస్తున్నా, అఫీషియల్గానే బయటకే చెప్తున్నా. ఓకే, రెఫరల్ లింక్ కింద ఉంది, అది మీరు క్లిక్ చేసి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకొని ట్రేడ్ చేసుకోండి. నా రెఫరల్ మీద యాడ్ అయిన వాళ్ళకి కంపల్సరీ నా నుంచి సపోర్ట్ ఉంటుంది, పర్సనల్గా కూడా. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నా రెఫరల్ మీద అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు రెగ్యులర్గా ట్రేడ్స్ తీసుకొని ప్రాఫిట్స్ తీసుకునే వాళ్ళు నాకు కంపల్సరీ
నేను వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా అండి. బ్యాక్ టెస్ట్ చేయండి, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. రెఫరల్ లింక్ కింద ఉంది, సో మీరు దాన్ని క్లిక్ చేసుకొని అకౌంట్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ.